అందరికీ వందనాలు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కొంతమంది నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే, బ్రదర్ బాప్టిజం తీసుకున్న తర్వాత లవ్ రిలేషన్లో ఉండొచ్చా, లవ్ చేయొచ్చా, లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా, నా లవర్ దగ్గరికి నేను వెళ్ళొచ్చా, నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి నేను వెళ్ళొచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. సో వారికి ఈ వీడియో ద్వారా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా లవ్ అంటే అర్థం ఏంటో తెలుసుకోండి. బైబిల్ చెప్పిన లవ్ వేరు, ఈరోజు మనుషుల దృష్టిలో లవ్ వేరు. బైబిల్లో ఉన్న లవ్ ఏంటో తర్వాత చెప్తాను, మనుషుల దృష్టిలో లవ్ ఏంటో తెలుసుకోండి. లవ్, ప్రేమ అని మాటకి అర్థం ఏంటంటే, ఇప్పుడున్న సొసైటీలో ప్రే అంటే ప్రేమించి, మా అంటే మర్చిపోవడం. ప్రే అంటే ప్రేమించి, మా అంటే మర్చిపోవడం. ఒక 5 years లవ్ చేస్తారు, ఒక 10 years లవ్ చేస్తారు. ఈ 10 years లవ్లో కూడా ఎన్ని కొట్లాట్లు ఉంటాయో, ఎన్ని గొడవలు ఉంటాయో, పార్కులు, సినిమాలు వగేరా వగేరా అన్నీ ఉంటాయి. పెళ్ళి తర్వాత జరగాల్సినవన్నీ పెళ్ళికి ముందే జరిగిపోతాయి. ఏమనంటే లవ్. తల్లిదండ్రులు మోసం చేసి కూడా కాలేజీకి అని చెప్పేసి, లేదంటే హాస్పిటల్కి అని చెప్పేసి వీళ్ళు పార్కులు అంబటే, సిగార్లు అంబటే తిరుగుతూ ఉంటారు, తల్లిదండ్రులు మోసం చేసి. ఇది లవ్. ఈ 10 years లవ్లో వీళ్ళకి గొడవలు అవుతుంటాయి, బ్లాకులు అన్బ్లాకులు ఉంటాయి, కొట్టుకుంటారు, కరుచుకుంటారు, గీరుకుంటారు, రక్కుకుంటారు, అన్నీ జరుగుతాయి. చివరి స్టేజ్కి వచ్చేసరికి అంటే పెళ్లి చేసుకుందామనే స్టేజ్కి వచ్చేసరికి అబ్బాయికి అమ్మాయి మీద ఇష్టం పోద్ది, అమ్మాయికి అబ్బాయి మీద ఇష్టం పోద్ది. చివరికి వీరిద్దరూ విడిపోయి వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఎవరు, వీళ్ళని ఆటగాళ్ళు అంటారుగా, ప్లే బాయ్స్. అలానే ఆడోళ్ళలో కూడా ఉన్నారు. సో అబ్బాయిలు ఏమంటారంటే, ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఏం చెప్తారంటే, పులిహేర రాజాలు అంటారుగా, పులిహేర రాజాలు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నీకోసం నేను ఏదన్నా చేస్తా, నీకోసం నా ప్రాణమన్నా ఇస్తా, మా అమ్మ నాన్న కూడా వదిలేసి నీ దగ్గరికి వస్తారు అంటారు. ఒకసారి మీరు జనరల్గా ఆలోచించండి, కన్నా తల్లిదండ్రులనే వదిలేసి వస్తాను అన్నవాడు రేపటి రోజున నిన్ను వదలడానికి గ్యారంటీ ఏంది? ఏమైనా బాండ్ పేపర్ మీద రాసిస్తావా నాతోనే ఉంటాడు అని? చెప్పలేమండి. ఈరోజు సొసైటీలో అబ్బాయిలు మంచిగా లేరు. అమ్మాయిలు ఏమంటారంటే, కొంతమంది అమ్మాయిలు, అందరు అమ్మాయిలా కాదు, నేను అందరు అమ్మాయిలా కాదంట, ఏదో పరలోకంలో నుండి దిగి వచ్చింది, మరి నేను అందరు అమ్మాయిలా కాదు, నేను మోసం చేయను, నా ప్రాణమన్నా ఇస్తాను అంటది. చివరికి ఇంట్లో తెలిసి గొడవలు అవుతుండే కదా, అప్పుడు చెప్పిద్ది ఈ అమ్మాయి, నువ్వు నన్ను వదలకపోతే నా ప్రాణం తీసుకుంటా, నేను చచ్చిపోతా, మా నాన్న చచ్చిపోతాడు, మా అమ్మ నాన్న పరుగు పోయిద్ది. అయ్యి నీతి మాటలన్నీ ఎప్పుడు చెప్పిద్ది? పెళ్లి చేసుకుందాం అనేటప్పుడే చెప్పిద్ది. ఈ స్టార్టింగ్లో చెప్పదు, ఈ లవ్ విషయంలో చెప్పదు, ఈ పార్కులకు వెళ్ళినప్పుడు చెప్పదు, సినిమాలకు వెళ్ళినప్పుడు చెప్పదు. పెళ్ళి అనే కాడికి వచ్చినప్పుడే ఈ ముచ్చడంతా బయటకు వస్తుంది. ఇది లవ్. ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉండదు. పద్దాకా గొడవలే, పద్దాకా కొట్లాట్లే. ఈ అబ్బాయి మాట్లాడలేదని అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడింది, ఈ అమ్మాయి మాట్లాడలేదని ఈ అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడతాడు. ఇలా ఉన్నారు సొసైటీ. ఎక్కడుంది ట్రూ లవ్? ఏడుంది ఈడ? ట్రూ లవ్ ఏడుంది? బైబిల్లో చెప్పబడిన లవ్ ఏంటో చెప్పనా? బైబిల్లో చెప్పబడిన లవ్, ప్రేమ అను మాటకు అర్థం ఇవ్వడం. ప్రేమ అను మాటకు అర్థం ఇవ్వడం. ఏమివ్వాలి? తండ్రి అయిన దేవుడు మనలందరినీ ప్రేమించి తన కుమారుడిని ఇచ్చాడు. కుమారుడైన దేవుడు మనందరినీ ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు. నువ్వేమిచ్చావు? నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఏమిచ్చావు? నువ్వు టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇచ్చావు, ఒక చాక్లెట్ ఇచ్చావు, ఒక డ్రెస్ కొనిచ్చావు. ఇదేనా లవ్? ఆ అమ్మాయి నువ్వేమిచ్చావు? ఒక ఫ్లవర్ ఇచ్చావు, అంతేనా? ఒక కిస్ ఇచ్చావు. ఇది నీ జీవితంలో ఉండే లవ్. లేదు, నువ్వు జాబ్ చేస్తున్నావు, ఎంతో కొంత శాలరీ ఇచ్చావు. ఇదేనా లవ్ అంటే? ఇది కాదండి లవ్ అంటే. లవ్ అంటే ఇది కాదు. ప్రేమ అంటే ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలి, వారి జీవితాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. డబ్బులు కాదు, ఇన్స్టా ఐడీలు కాదు, వాట్సాప్లో కాదు ఇవ్వాల్సింది, వారి జీవితాన్ని, వారి కష్టాలు సంతోషాలు అన్నీ ఇచ్చిపుచ్చుకోవాలి. తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి, వారిని ఒప్పించాలి, సంఘం దగ్గరికి వెళ్ళాలి, సంఘ పెద్దలతో మాట్లాడాలి, సంఘం అందరి ఎదురు చెప్పుకోవాలి మీ ప్రేమని. అప్పుడే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి. బాప్టిజం తీసుకొని లవ్ మ్యారేజ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు, అది పాపమైతే కాదు. బాప్టిజం తీసుకుని లవ్ రిలేషన్లో ఉండడం తప్పేమీ కాదు, అది పాపమేమీ కాదు. మరలా చెప్తున్నా, అది పాపమేమీ కాదు. కానీ ఆ లవ్ అంటే అర్థం ఏంటో తెలుసుకో. ఇవ్వాలి, నీ జీవితాన్ని ఇచ్చేయాలి.
ప్రేమ శాశ్వత కాలం ఉండును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో తెలియజేశాడు. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఒక 10 ఇయర్స్, ఒక 11 ఇయర్స్, ఒక 20 ఇయర్స్ కాదు, శాశ్వత కాలం. నీ బాడీ నేలలో కలిసేంత వరకు నువ్వు లవ్ చేస్తూనే ఉండాలి. అది లవ్ అంటే. ఏదో తిరిగినామా, అవసరాలు అయిపోయినాయా, వదిలేసినామా, ఇది కాదు లవ్ అంటే. ఓకేనా? ఈ రోజున్న జనరేషన్లో ప్రస్తుతం ఉన్న అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మంచిగా లేరండి. అబ్బాయిలారా మీకు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నీ అందం చూసో, నీ మనసు చూసో ఏ అమ్మాయి రాదు. అలా వస్తాను అని చెప్తున్నారు కానీ అది కాదు. వెనకమాల ఉందా లేదా, వెనకమాల తడి ఉందా లేదా, ఇది చూసుకో ఫస్ట్. ఇది ఉంటే అలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. ఇది ఉంటే, ఇది లేదనుకో మొత్తం. ఓకేనా? నేను అన్నీ చెప్పడం లేదు కాబట్టి ఇక అమ్మాయిల విషయానికి వస్తా. అబ్బాయిలు మంచిగా లేరు. నువ్వు ఆడి వేసుకొచ్చిన ఎన్ఎస్ బండి, బుల్లెట్ బండి, కేటీఎం చూసి పడిపోకు. వాడు వేసుకొచ్చిన ఎన్ఎస్ బండ్లు, వాడిచ్చే గిఫ్ట్లు చూసి నువ్వు పడిపోకు. అర్థమవుతుందా? వాడు వాళ్ళ ఫ్యామిలీని పోషించగలడా, వాడు వాళ్ళ ఫ్యామిలీని నడిపించగలడా, ముందుకు నడిపించగలడా అనేది ఆలోచించు. నీ గిఫ్ట్ ఎత్తున్నాడు, బాగుంది, ఆ పైసలాడి, ఆ పైసలు ఎక్కడే? వాడు బుల్లెట్ బండి వేసుకొచ్చాడు, ఒక ఎన్ఎస్ బండి వేసుకొచ్చాడు, పైసలు ఎక్కడే? వాళ్ళ అమ్మ బాబులు సంపాదించిన డబ్బులు పొలాలు తాకట్లు పెట్టో, ఇల్లు పేపర్ తాకట్లు పెట్టో కొని తీసుకొస్తున్నాడు. వాడు సంపాదించలేదా బండి? అర్థమవుతుందా? సో అమ్మాయిలు మీరు ఆలోచించండి. లవ్ చేస్తున్నాము, ఈ పర్సన్, నేను లవ్ చేసే పర్సన్ ఫ్యామిలీని ముందుకు నడిపించగలడా? నేను లవ్ చేసే అమ్మాయి నా ఫ్యామిలీని మంచిగా చూసుకోగలదా? నిన్ను కాదు చూసుకోవాల్సింది, నీ ఫ్యామిలీని చూసుకుంటుందా లేదో ఆలోచించు. నీ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తుందా లేదో ఆలోచించు. జీన్స్లు వేసుకుంటున్నారు, లిప్స్టిక్ పెట్టుకుంటున్నారు, ఇదంతా కామన్. ఇప్పుడు ఇదంతా ట్రెండింగ్లో ఉంది. కానీ ఆ అమ్మాయి ఎవరైతే నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఉందో, ఆమె నీ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె పద్ధతులు మార్చుకుంటుందా లేదా అది ఆలోచించు. ఈరోజు అమ్మాయిలు మంచిగా లేరు, డ్రమ్ములలో కుక్కర్లలో పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి దయచేసి. లవ్ మ్యారేజ్ చేసుకోండి, తప్పేమీ లేదు. లవ్ రిలేషన్లో ఉండండి, తప్పేమీ లేదు. కానీ ఆ లవ్ అంటే అర్థం ఏంటో తెలుసుకోండి. ఎలా ప్రేమించాలి ఎదుటి వ్యక్తిని, మన జీవితాన్ని ఎలా ఆ అబ్బాయికి సమర్పించాలి, అమ్మాయికి సమర్పించాలి, అది తెలుసుకోండి. మీ ఇద్దరు దేవునిలో ప్రేమగా ఎదగాలి, దేవుని సన్నిధిలో ప్రేమ కలిగి ఉండాలి. ఈ ఆలోచనలన్నీ ఒకసారి మీరు ఆలోచించుకొని లవ్ రిలేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, లవ్ రిలేషన్లో ఉండొచ్చు, కానీ లవ్ అంటే అర్థం ఏంటో తెలుసుకోండి. పార్ట్ 2 వీడియోలో మరి ఎక్కువ అనేకమైన విషయాలు మాట్లాడుకుందాం. ఆమేన్. ఈ వీడియోని ప్రతి ఒక్క యవనస్తుడికి షేర్ చేయండి.